సంక్రాంతి వేళ ప్రయాణ ప్రాంగణాల్లో రద్దీ ఇంకా కొనసాగుతుంది. పట్నం నుంచి సొంతూళ్లకు వెళ్తున్న వారితో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కళకళలాడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సొంతూళ్లకు వెళ్లే వాళ్ళంతా కూడా బయలుదేరి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఇంకా పల్లెటూళ్లకు వెళ్లే వాళ్ళు, అక్కడికి వెళ్ళి సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుందామని వెళ్తున్న వారి సంఖ్య అయితే క్రమంగా పెరుగుతూనే ఉంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దాదాపు 192 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు అయితే 170 రైళ్లనే నడిపించేవారు. ఇప్పటికీ వాటి సంఖ్య కూడా క్రమంగా పెంచుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం మనము సికింద్రాబాద్ నుంచి అంటే దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి నడిచేటువంటి రైళ్లకు సంబంధించినటువంటి వివరాలు పరిశీలిస్తే కాకినాడ, శ్రీకాకుళం, తిరుచురం, తిరుపతి, పండాపూర్, గోరఖ్పూర్, మచిలీపట్నం, పర్వతీపురం, రాజకోట్, విజయవాడతో పాటు నాగర్సోల్, నహర్కలం, రక్సాల్, మదురై, కొల్లం, ధర్మవరం, బ్రహ్మపూర్, డెహ్రాడూన్, ధానాపూర్, విశాఖపట్నం, మైసూరు, బక్సర్, సిఎస్ఎంటి, తిరుచూర్, రాజమండ్రి, నిజాముద్దీన్, సంత్రగచ్చి, కన్యాకుమారి, ససరం, బెంగళూరు, తిరువన్నమలై, హిస్సార్, షిరిడి ఇట్లా చాలా ప్రాంతాలకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అయితే నడిపిస్తుంది. అయితే మొత్తానికి 192 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు ఇప్పటివరకు అయితే ప్రకటించింది. వీటితో పాటు శబరికి కూడా ఒక 48 ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. వీటితో పాటు సాధారణంగా నడిచేటువంటి రైళ్లు ఒక 63 ఎలాగనో ఉంటాయి. అయితే ఇప్పటి వరకు సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్ళే వాళ్ళు టీజీఎస్ఆర్టీసీ నడిపించేటువంటి బస్సుల ద్వారా, అంటే టీజీఎస్ఆర్టీసీ దాదాపు 6432 ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. ఇప్పటివరకు అయితే దాదాపు ఒక 10 లక్షల మంది ఈ హైదరాబాద్ నుంచి తమ సొంత గ్రామాలకు వెళ్ళినట్లు టీజీఎస్ఆర్టీసీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు అయితే ఒక 4000 పైచీలకు ప్రత్యేక బస్సులు నడిపించినట్లు, వాటితో పాటు సాధారణ బస్సులలో కూడా ప్రయాణికులంతా సొంత గ్రామాలకు చేరినట్లు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అయితే దాదాపు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు 192 ప్రత్యేక రైళ్లను నడిపిస్తుంది. ఇప్పటివరకు అయితే ఒక 2,50,000 పైచీలకు ప్రయాణికులు అయితే వెళ్ళినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు కావచ్చు, సాధారణ రైళ్లు కావచ్చు, ఇటువంటి అన్ని మార్గాల ద్వారా కూడా వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక ప్రైవేటు ట్రావెల్స్ కావచ్చు, ప్రైవేటు వెహికల్స్ కావచ్చు, సొంత వాహనాలు కావచ్చు, ఇటువంటి వాటి ద్వారా జాతీయ రహదారుల మీద నుంచి టోల్ ప్లాజాల మీదుగా వెళ్ళిన వాళ్ళ సంఖ్య గమనిస్తే ఈ నెల 9 నుంచి, అంటే 9 నుంచి సెలవులు ప్రకటించారు విద్యాసంస్థలకు, కళాశాలలకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే గత 4 రోజులుగా ఒక 2 లక్షల వాహనాలు టోల్ ప్లాజాల మీదుగా, ఒక పంతంగి టోల్ ప్లాజా మీది నుంచే దాదాపు 2 లక్షల పైచీలకు వాహనాలు ప్రయాణించినట్లు కూడా ఎన్హెచ్ఏ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఒక 13 లక్షల మంది వివిధ ప్రాంతాలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇప్పటికే తరలి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. గత ఏడాది అయితే దాదాపు 9 లక్షల మంది మాత్రమే ప్రయాణించారు. ఇప్పటికే ఆ సంఖ్య గత ఏడాదితో పోల్చుకుంటే ఒక 4 లక్షల పైచీలకు అదనంగా కూడా వెళ్ళినట్లు కూడా అంచనా వేస్తున్నారు. మరో 2 లక్షల మంది అంటే ఈ రోజు రేపు కూడా ప్రయాణించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ రేపు కూడా ప్రత్యేక సెలవులు ఉన్నాయి. చాలామంది కూడా ఈ 14-15 రోజు జరుపుకునేటువంటి పండుగ కోసం వెళ్ళేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. చాలామంది సంక్రాంతి పండుగను సంస్కృతి సంప్రదాయాలకు నిలయంగా భావించేటువంటి సంక్రాంతి పండుగను చాలామంది ఘనంగా జరుపుకుంటారు. సకుటుంబ సపరివార సమేతంగా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో అందరూ కూడా అక్కడ చాలామంది దేశ విదేశాల్లో ఉంటూ ఉంటారు. విద్య ఉపాధి అవకాశాల నిమిత్తం వెళ్ళి అక్కడే స్థిరపడిన వాళ్ళు వివిధ దేశాల్లో కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో కావచ్చు, వివిధ జిల్లాల్లో కావచ్చు ఉన్న వాళ్ళంతా కూడా తిరిగి సంక్రాంతి పండుగకు సొంత ఊరికి వెళ్ళి వాళ్ళతో తమ బంధువర్గంతో ఈ సంక్రాంతి పండుగను జరుపుకోవాలని ఆశగా ఉంటారు. అందుకే చాలామంది కూడా బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చాలామంది ప్రయాణికులు అయితే వెళ్తున్నారు. కేవలం నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మాత్రమే కాదు, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి కూడా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నారు. వాటన్నిటి ద్వారా కూడా ప్రయాణికులంతా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఇక టీజీఎస్
ఏపీఎస్ఆర్టీసీ నడిపించేటువంటి ప్రత్యేక బస్సుల ద్వారా కూడా నగరంలోని జేబీఎస్ ఎంజీబీఎస్ఏ కాదు, నగరంలోని దిల్సుఖ్ నగర్, కేబీహెచ్పి, అదేవిధంగా వివిధ ప్రాంతాలు మియాపూర్ కావచ్చు, హయత్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఇటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా నగరవాసులంతా కూడా బయలుదేరుతున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే రద్దీ భారీగానే నెలకొంది. చాలామంది కూడా వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇప్పుడు ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కొద్దిసేపటి క్రితమే వచ్చి వెళ్ళిపోయింది. ఆ తర్వాత 5:30 గంటల సమయంలో అయితే గోదావరి ఎక్స్ప్రెస్ వస్తుంది. గోదావరి ఎక్స్ప్రెస్కి అయితే మరి ఇంకా కొంత ఎక్కువ మంది ప్రయాణికులు వెళ్ళే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. చాలా ఎక్కువ సంఖ్యలో, అధిక సంఖ్యలో వెళ్తున్నట్లు కూడా తెలుస్తుంది. అదే ఇప్పటికే ఇక్కడ వేచి ఉన్నటువంటి గదిలో దాదాపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక 3 ప్రత్యేకమైనటువంటి వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి. ఒక్కొక్క వెయిటింగ్ హాల్లో దాదాపు 800 పైచీలకు ప్రయాణికులు వేచి ఉంటున్నారు. అంటే దాదాపు 3,500 పైచీలకు ప్రయాణికులంతా కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లోపల ఉన్నారు. ఆ తర్వాత బయట ఉన్నటువంటి ప్రయాణికులు వీళ్ళంతా కూడా బయట రైళ్ల కోసం వస్తున్నటువంటి ప్రయాణికులతో అయితే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రద్దీగా మారింది, కిటకిటలాడుతుందని కూడా చెప్పవచ్చు. ఇక్కడ తాజా పరిస్థితులు. ఓటీవీ.